కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు, కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు హక్కును చేర్చుకుంటున్నారు. కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయించినాడో దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏమండి అవునా? అక్కడ బుక్ అయిన కేసులు బుక్ అయినంత ఎవరి మీద ఆ రోజు కేసులు పెట్టింది ఆయన దత్తత తండ్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన సహోదరుడు చిరంజీవి గారిని అడిగితే ఆయన చెప్తాడు. ఆ రోజు చిరంజీవి గారు వస్తువులు సానుభూతి చూపింది, సంఘీభావం ప్రకటించింది, ముద్రగడ పద్మనాభ గారికి ప్రకటించి రాబోతే ఇదే చంద్రబాబు నాయుడు రోజు ఆపాడు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారా, కడప జిల్లా వాళ్ళు చేయించారా, ఇంకో జిల్లా వాళ్ళు చేయించారా, లేదా కాపులే ఉన్నారా, ఇవన్నీ కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయనకు పవన్ కళ్యాణ్కి తెలుస్తాయి. నేనైతే అదే సలహా ఇస్తున్నా. లేదు కేసులు కాపుల మీద అక్కడి కాపుల మీద పెట్టినారు కదా, వాళ్ళంతా ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసు. తన దత్తత అంటే ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికి పబ్లిక్ వచ్చి మీడియా ద్వారా మాకు సవాలు విసరాల్సిన లేదంటే మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. ఆయన బొంద అసలు చూస్తే నవ్వు వచ్చింది. ఏదో ఇంతకుముందు అన్నారు కదా, దున్నపోతు ఈనిందంటే కట్టేయమన్నట్టున్నారు, ఎద్దు ఈనిందంటే కట్టేయమని అట్లున్నట్టుంది. సీఎం గారు ఆ రోజు పిలిచింది ధనంజయ రెడ్డి అడ్వైజర్ని. అదేం చంద్రబాబు లాగా ఎత్తిపోయిన కేసు కాదు. ఇక్కడ ధనంజయ రెడ్లు, ధనంజయ పేర్లు ఉండేవాళ్ళు స్టేట్లో చాలామంది ఉన్నారు. చంద్రబాబు పేరు అయితే నాకు తెలిసి ఎవరికి పెట్టినట్టు ఎవరికి ఉండకూడదనే ఒక్కడికే ఉండాలని వాళ్ళ ఆయన ఇతను ఒక్కడికే పెట్టినట్టున్నాడు. అది కనపడదు ఆ పేరు. కానీ ధనంజయ రెడ్డి అయితే కామన్ నేమ్. తిక్కన కాకపోతే వాళ్ళందరూ ఆ రోజు మరుసటి రోజు పోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ కూడా ఇచ్చారు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. నవ్వు వచ్చింది నాకు అది చూసి. ధనంజయ రెడ్డి అడ్వైజర్ ఉన్నాడు సీఎం గారికి, ఆయన పేరు ప్రస్తావించాడు. అండ్ వీళ్ళు దాన్ని పాపులర్ చేస్తున్నారు. వీళ్ళు దాన్ని తీసుకొచ్చేసి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఒక జోక్ చేసినారు. నష్టం జరుగుతుంది కాదు, ఎంతవరకు పోయినా అంటే అతను ఇది మొత్తం జగన్ మద్దతుదారులకు కూడా చెప్తున్నా, రేపు మీవి కూడా మార్టిగేజ్ చేస్తాడు, అమ్మేసుకుంటాడు, జాగ్రత్త తను వచ్చేస్తే అని అన్నాడు. అది నాకు అంటే వీళ్ళు ఏ లెవెల్కి పోతున్నారు. ఇవి కాదు ఐవీఆర్ఎస్లు, ఈ స్టేట్మెంట్లు అసలు ఎక్కడికి పోతున్నారు? జనాన్ని భయపెట్టడం వాళ్ళది అసలు కందట్లా. అంటే వీళ్ళ విష ప్రచారం ఎక్కడికి పోతుందంటే, అంటే బహుశా వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనుకున్నారో, అధికారంలోకి రాగాలనుకున్న ఆశ ఉండేవాడు ఎవడు ఉన్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థను హేళన చేస్తున్నా దాని విలువను తగ్గించేట్టు ఎవడు బిహేవ్ చేయడు.